గొడవలు దాడుల మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. గెలిచేది మేమంటే మేమని వైసీపీ, టీడీపీ కూటమి జబ్బలు చర్చుకుంటున్నాయి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరంలో ఈసారి కూడా భారీ పోలింగ్ నమోదైంది. నిన్న అర్ధరాత్రికి పోలింగ్ పర్సెంటేజ్ 78% పైగా రికార్డైంది. ఫైనల్ డేటా వస్తే ఇంకొక శాతం పెరిగి 79% దాటిపోవచ్చని అంచనా. 2019 ఎన్నికల్లో 79.65% పోలింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లోనూ దాదాపు అదే టర్నౌట్ నమోదు కావడంతో ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని, తక్కువగా ఉంటే జనం సానుకూలంగా ఉన్నారని భావిస్తుంటారు. దీనికి కొన్ని మినహాయింపులున్నా భారీ పోలింగ్ రూలింగ్ పార్టీలకు డేంజర్ సిగ్నలే. అయితే ఏపీ ఓటర్లు ఈ అంచనాలకు తావివ్వకుండా విలక్షణ తీర్పిస్తున్నారు. ఏపీలో తాజా ఎన్నికలతో పాటు గత 2 ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం దాదాపు ఒకేలాగుంది. 2014లో 78.41%, 2019 ఎన్నికల్లో 79.65% నమోదైంది. 2024 లెక్క కూడా దాదాపుగా ఇదే. 2014, 2019 పోలింగ్ శాతాల మధ్య తేడా ఒకే శాతమే అయినా ఫలితం తారుమారైంది. టీడీపీ మట్టి కరిచి వైసీపీ విజయ దుదింబి మోగించింది. ఈసారి కూడా 1% తేడా నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జగన్ పరిపాలన బాగుంది కాబట్టే మళ్లీ గెలిపించుకోవాలని జనం ఓటుకు పోటెత్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కాబట్టే గత ఎన్నికల్లో మాదిరి పోలింగ్ పర్సెంటేజ్ భారీగా నమోదైందని, ఇది తమకు అనుకూలమని కూటమి పార్టీలు అంటున్నాయి. పోలింగ్ శాతంలో పెద్దగా తేడా లేకపోవడంతో ఫలితంపై పార్టీలు బయటికి ధీమాగా చెప్పుకోలేకపోతున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ పెరిగితే అందుకు కారణం ప్రభుత్వ వ్యతిరేకత అనో, విపక్షంపై ప్రేమో అని భావించాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తుంది. వైసీపీ, టీడీపీ బ్యాచ్ పార్టీలు ఈసారి పోలింగ్ పెంచడానికి రేయింబవళ్లు కష్టపడ్డాయి. సిటీ నుంచి తండాల వరకు ఎక్కడా రాజీ పడకుండా ప్రజలను పోలింగ్ కేంద్రాలు బాట పట్టించాయి. డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ విచ్చలవిడిగా సాగింది. కొన్ని చోట్ల ఓటుకు 5,000 కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఓటు ధర సగటున 2,000 పలికింది. అధికార విపక్షాలు చెరిసమానంగా పంచినట్లు వార్తలొస్తున్నాయి. పార్టీ కేడర్లు ఓటర్లను దగ్గరుండి మరీ పోలింగ్ బూతులకు పట్టుకెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఏపీ ఓటర్లను లక్షల సంఖ్యలో తరలించడం కూడా పోల్ పర్సెంటేజీ పెరగడానికి కారణమని భావిస్తున్నారు. పోలింగ్ శాతం లెక్కలను పక్కన పెడితే రెండు పక్షాల గెలుపుపై అంతులేని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను మళ్లీ గెలిపిస్తాయని సీఎం జగన్ భావిస్తున్నారు. వృద్ధుల పింఛన్ పెంపు, ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, వాహనమిత్ర, నేత కార్మికులకు పింఛన్, విద్యా వైద్య రంగాల్లో కొత్త కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అంచనా. వైసీపీ ఆగడాలు, పార్టీ లీడర్ల దోపిడీ దందాలు ఎక్కువయ్యాయని, ప్రజలు తమ వైపే ఉన్నారని టీడీపీ, జనసేన, బీజేపీలు భావిస్తున్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఫలితం తమకే అనుకూలమని ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికల్లో ఇలాంటి ప్లస్ మైనస్ అంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. పోలింగ్ శాతం స్థిరంగా ఉండడంతో రిజల్ట్ ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్ అని డంకా బజాయించి చెప్పడం కష్టం.